గురుగారు, కార్తీక మాసంలో రుద్రాభిషేకానికి ఎంతో ప్రశస్తి ఉంది. మహాన్యాసపూర్వకంగా చేసే ఈ రుద్రాభిషేకం ఎంతో మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. మహాన్యాసం అంటే ఏమిటి అసలు? మహాన్యాసం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం అని లోకంలో రెండు పదాలు ప్రసిద్ధిలో ఉన్నాయి. మహాన్యాసము, మహాన్యాసము. న్యాసము అని అంటే ఉంచుట అని అర్థం. నా రుద్రో రుద్రమర్చయేత్ అని సంస్కృతంలో భక్తపరంగా ఒక సామెత ప్రసిద్ధిలో ఉంది. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి కొలవలేడు, అంటే శివుడు కానటువంటి వాడు శివుణ్ణి కొలవటానికి అర్హుడు కాడు. ఎంత చక్కటి అంటే మిగతా ఏ దేవుళ్ళ విషయంలో ఈ పదం లేదమ్మా. నువ్వు శివుణ్ణి కొలవాలి అని అనుకుంటే, అందులో కార్తీక మాసం, శివుణ్ణి గనక నువ్వు పూజించాలి అనుకుంటే ముందు నువ్వు శివుడివి కావాలి. అదేంటండి? ముందు నువ్వు శివుడివి అయితేనే శివుణ్ణి పూజించడానికి నీకు అర్హత వస్తుంది. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే శివుడిగా మనం తయారు కావటానికి ఏ రకంగా మనం ఉండాలో, ఏ రకమైనటువంటి ప్రక్రియని మనం అవలంబించాలో చెప్పేటువంటి దాన్ని మహాన్యాసము అంటారు. అంటే ఈ నమ్మక చమకాలని 11 సార్లు, ఏదైతే మహామంత్రాలు ఉన్నాయో 11 సార్లు గనక చదువుతూ మహాన్యాసపూర్వకంగా, అంటే శివుడిగా అయ్యేటువంటి ఒక విభూతిని మనలో ప్రతిక్షేపించుకోవటం, అలా చేసుకుంటూ ఈ 11 సార్లు గనక చదివితే నువ్వు శివుడు అవుతావు. లేదండి, నాకు అంత సమయం లేదు, నేను కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నాను, నేను ఇంట్లో వీటికే చదువుతూ కూర్చోలేనంటే అప్పుడు లఘున్యాసం అన్నారు. అంటే ఒక్కసారన్నా చదువురా నమ్మక చమకాలని. కార్తీక మాసంలో ఒక్కసారన్నా చదువురా లఘున్యాసం. ఒక్కసారన్నా చదివితే శివుడిని నీలో ప్రతిక్షేపించుకోగలుగుతావు. ఎట్లా? భావన చేయమన్నాడు. అంటే ఓ శివ, సూర్యచంద్రులు నీకు కళ్ళు, నా కళ్ళు కూడా సూర్యచంద్రులే. నీకు నుదుటిలో కన్ను ఉంది, నా నుదుటిలో కూడా కన్ను ఉంది. శివోహం శివోహం, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి. నీ నెత్తి మీద గంగ ఉంది, ఇదిగో నా నెత్తి మీద కూడా గంగ ఉంది. అంటే నీ పైకి చెప్తున్నాను ఈ మాటలు, ఇవి మంత్రపూర్వకంగా ఉంటాయి. ఈ పైకి చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మంత్రపూర్వకమైనటువంటి మాటల్ని మనసా తలుచుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా అనుభవిస్తే తెలిసిపోతుందమ్మా. శివోహం అని ఎందుకన్నారో తెలిసిపోతుంది. మనమే గనక శివుణ్ణి, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అని ఎవరికి వారు, ఇక్కడ స్త్రీ పురుష లింగ భేదం లేదు అని అనుకుంటూ గనక మనసులో ధ్యానం చేస్తూ ఉంటే వారు శివాత్మకులైపోతారు, శివులైపోతారు. అప్పుడు వాడికి ఆ మహాన్యాసం చేశాడు కాబట్టి, అంటే ఈ 2 కన్నులు సూర్యచంద్రులు అయిపోతాయి వాడికి. చేశాడు కాబట్టి చక్కగా వాడు ఆ ఏకాదశం 11 సార్లు నమ్మక చమకాలను చదువుతూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని వాడు పొందగలుగుతాడు. అది మహాన్యాసము అంటే అర్థం. కాబట్టి మొత్తం మీద దీని అర్థం ఏమిటనంటే, నువ్వు శివభావాత్మకాన్ని పెంచుకో. శివోహం, అహం, నేను శివుణ్ణి నేను శివుణ్ణి నేను శివుణ్ణి. అయితే మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, అహం బ్రహ్మాస్మి ఏదైతే ఉందో దాన్ని కార్తీక మాసంలో శివోహం 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 అని జపిస్తూ ఉండు, ఆ మహాన్యాసం చేస్తూ ఉండు. చక్కగా స్వామిలో లీనం కావటానికి ప్రయత్నం చేయి. అందువల్ల పునరావృత్తి, మళ్ళీ ఈ జన్మనెత్తకుండా ఉంటావు. ఇది మహాన్యాసంలో ఉన్నటువంటి అంతరార్థం.